Hi, welcome back. This is one of the most important videos in our term insurance series. My previous two videos lo term insurance basics, important concepts, real life examples and calculations అన్ని very simple language లో explain చేశాను. ఈ సిరీస్లో టాపిక్స్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఈ పాలసీస్ ఎవరికి అవసరమో, మనకు సరిపోయే రైట్ కవరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ బిగిన్ చేస్తే వైస్ డెసిషన్ అవుతుంది, ఎంత ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటం మంచిది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కరెక్ట్ డెసిషనా కాదా, జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్స్, ప్రీమియం బ్రేక్ బెనిఫిట్, ఇంపార్టెంట్ రైడర్స్ లైక్ టర్మినల్ ఇల్నెస్, క్రిటికల్ ఇల్నెస్, పర్సనల్ యాక్సిడెంట్ రైడర్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటితో పాటు ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ని కూడా కాంప్రహెన్సివ్గా ప్రజెంట్ చేశాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే లింక్ షేర్ చేస్తాను. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దట్ యు వాచ్ దెమ్. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవాలనుకుంటున్నా లేదా ఆల్రెడీ కన్ఫ్యూషన్లో ఉన్న ఈ ఎంటైర్ సిరీస్ ఫాలో అయితే టర్మ్ ఇన్సూరెన్స్ మీద యూ విల్ బీ ఏబుల్ టు టేక్ అ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్, అండ్ దట్స్ మై అష్యూరెన్స్ టు యూ. టర్మ్ పాలసీస్లో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ స్మోకర్ వర్సెస్ నాన్ స్మోకర్ ప్రీమియమ్స్. అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో మిస్టేక్ జరిగితే ఫ్యూచర్ క్లెయిమ్స్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి వీడియోలో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ పే అటెన్షన్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియమ్స్ డిసైడ్ చేసేటప్పుడు నాన్ స్మోకర్స్కి ఒక రేట్, స్మోకర్స్కి ఇంకొక రేట్, అంటే స్మోకర్స్కి ఎక్స్ట్రా ప్రీమియం ఛార్జ్ చేస్తారు. టొబాకో యూసేజ్ ఏ ఫామ్లో అయినా లైక్ సిగరెట్స్, బీడీ, గుట్కా, చ్యూయింగ్ టొబాకో, సిగర్స్, ఈ సిగరెట్, వేపింగ్, ఇవన్నీ ఇన్సూరెన్స్ డెఫినేషన్ ప్రకారము స్మోకింగ్ కేటగిరీ కిందకే వస్తాయి. బట్ కామన్ డౌట్ ఏంటంటే రెగ్యులర్గా కాకుండా పార్టీ స్మోకర్ ఆర్ ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు లేదా వన్స్ ఇన్ అ మంత్ అలా స్మోక్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆర్ ప్రీవియస్గా స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్గా స్మోక్ చేయట్లేదు. సో ఈ సినారియోస్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఛార్జ్ చేసే రేట్స్ స్మోకింగ్ కేటగిరీవా లేదా నాన్ స్మోకర్ రేట్స్వా? లెట్ మీ ట్రై టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లాస్ట్ 1 yearలో ఒక్కసారి టొబాకో యూస్ చేసిన స్మోకర్ అనే కన్సిడర్ చేస్తారు. కొన్ని చోట్ల ఈ కట్ ఆఫ్ 2 years లేదా 3 years కూడా ఉంటుంది. కాబట్టి పాలసీ సెలెక్ట్ చేసే ముందే ఈ క్రైటీరియా తప్పకుండా చెక్ చేయాలి. స్మోకర్స్కి హయ్యర్ ప్రీమియమ్స్ ఛార్జ్ చేయడానికి మెయిన్ రీజన్ హయ్యర్ మోర్టాలిటీ రిస్క్. మోర్టాలిటీ అంటే డెత్ రిస్క్. స్మోకింగ్ వల్ల రిస్క్ ఆఫ్ మేజర్ హెల్త్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, సిఓపిడి లాంటి సీరియస్ మెడికల్ కండిషన్స్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అందుకే నాన్ స్మోకర్స్తో కంపేర్ చేస్తే స్మోకర్స్కి ప్రీమియమ్స్ ఎక్కువ. ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ టర్మ్ లైఫ్ పాలసీస్లో దిస్ ఇస్ అ కామన్ ప్రాక్టీస్. స్మోకర్ వర్సెస్ నాన్ స్మోకర్ ప్రీమియం డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఈ ఇల్లస్ట్రేషన్ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అ 30 years self-employed individual taking a 1 crore cover up to 65 years through annual payment method. యావరేజ్గా స్మోకర్స్ 60-70% ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తారు. అండ్ కొన్ని ఏజ్ గ్రూప్స్లో అయితే ఈ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ డబుల్, అంటే 100% వరకు కూడా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇన్సూరెన్స్ కంపెనీ స్మోకర్స్ని 3 కేటగిరీస్గా క్లాసిఫై చేస్తారు: ప్రిఫర్డ్ స్మోకర్, టిపికల్ స్మోకర్, టేబుల్ రేటెడ్ స్మోకర్. ప్రిఫర్డ్ స్మోకర్ అంటే టొబాకో యూసేజ్ ఉన్న, ఓవరాల్ హెల్త్ నార్మల్గా ఉంటూ మెడికల్ ఇష్యూస్ లేకపోవడం అన్నమాట. వీరికి స్టాండర్డ్ స్మోకర్ ప్రీమియం మాత్రమే అప్లై అవుతుంది. స్మోకర్స్లో లోయెస్ట్ ప్రీమియం ఇదే. టిపికల్ స్మోకర్ అంటే ఎర్లీ స్టేజ్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిన కేస్. స్టాండర్డ్ స్మోకర్ రేట్స్ కంటే కొంచెం హయ్యర్ అమౌంట్ అప్లై అవుతుంది. ఫైనల్గా టేబుల్ రేటెడ్ స్మోకర్ విషయానికి వస్తే స్మోకింగ్తో పాటు అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఒబెసిటీ, సిఓపిడి, అబ్నార్మల్ ఈసీజీ లాంటివి ఉంటే హైయెస్ట్ ప్రీమియం రేట్స్ లోడింగ్ రూపంలో ఛార్జ్ చేసి పాలసీ కన్సిడర్ చేస్తారు. స్మోక్ చేసే ప్రతి ఒక్కరికి టర్మ్ పాలసీ ఇస్తారనే గ్యారంటీ లేదు. కొన్ని కేసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్లికేషన్ అవుట్ రైట్గా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే స్మోకింగ్ హ్యాబిట్ ఉందని డిక్లేర్ చేయకుండా రెగ్యులర్ ప్రీమియం పే చేస్తే సరిపోతుంది కదా, అయినా స్మోక్ చేస్తున్నట్లు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా తెలుస్తుంది అని మీరు ఆలోచిస్తున్నట్లయితే డెసిషన్ తీసుకునే ముందు ఇది వినండి. మోస్ట్ కేసెస్లో టర్మ్ పాలసీస్ ఆఫర్ చేసే ముందే మెడికల్ చెకప్స్ చేసి మరీ పాలసీస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో రెగ్యులర్గా చేసే కోటినైన్ టెస్ట్లో నికోటిన్ లెవెల్స్ డిటెక్ట్ అవుతాయి. కాబట్టి స్మోకర్ ప్రీమియమ్స్ పే చేయడం తప్ప వేరే మార్గం లేదు. టెస్ట్ లేకుండా పాలసీ ఇష్యూ అయినా క్లెయిమ్స్ టైంలో ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మీ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఆఫీస్ కలీగ్స్, లోకల్ పాన్ షాప్స్, స్ట్రీట్ వెండర్స్, మీ సోషల్ మీడియా పోస్ట్, ఓల్డ్ మెడికల్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక్క హింట్ మీరు స్మోకింగ్ హ్యాబిట్ హైడ్ చేశారని ప్రూవ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్,
టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫాలో చేయబోయేది మీరు కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ టు సే. మీరు లేని సమయంలో మీ ఫ్యామిలీ ఈ టఫ్ ఫైట్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలే పర్సన్ లేరన్న బాధలో ఉన్న టఫ్ టైమ్స్లో ఫ్యామిలీ మెంబర్కి ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ చేయాల్సిన అడిషనల్ ట్రామా అవసరమా? మీరే ఆలోచించండి. సో ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్మోకింగ్ మాత్రమే కాదు, ఆల్కహాల్ హ్యాబిట్స్, కరెంట్ అండ్ పాస్ట్ మెడికల్ హిస్టరీ, వర్క్ ప్రొఫైల్, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ, ఇన్కమ్, ఇలా అన్నీ హానెస్ట్గా డిక్లేర్ చేసి పాలసీ తీసుకుంటే ఫ్యూచర్లో క్లెయిమ్స్ టైంలో మీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పాలసీ తీసుకున్న తర్వాత స్మోకింగ్ స్టార్ట్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి కంపల్సరీగా ఇన్ఫార్మ్ చేయాలనే రూల్ లేదు. అలాగే ఇది ఇమ్మీడియట్గా పాలసీ బెనిఫిట్స్ పై ఎటువంటి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయదు. కానీ ఇంకొక యాంగిల్ నుంచి చూస్తే క్లెయిమ్ టైంలో ఎగ్జాక్ట్గా ఎప్పటి నుండి స్మోకింగ్ స్టార్ట్ అయ్యింది అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టు అవాయిడ్ అన్నెసెసరీ కన్ఫ్యూషన్, ఇన్సూరెన్స్ కంపెనీకి ఇలాంటి అప్డేట్ ముందే ఇవ్వడం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే చివరికి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సింది మీ ఫ్యామిలీ. సో ట్రాన్స్పరెన్సీ ఆల్వేస్ వర్క్స్ ఇన్ దేర్ ఫేవర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థాట్, ఇంతకు మునుపు స్మోకింగ్ అలవాటు లేనప్పుడు మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయడం లేదా క్విట్ చేసిన స్మోకింగ్ని రెజ్యూమ్ చేయడం నిజంగా వైజ్ డెసిషనా? థింక్ అబౌట్ ఇట్. ఎన్ఆర్ఐస్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, వీళ్ళందరికీ ఇండియాలో చాలా అట్రాక్టివ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎన్ఆర్ఐ స్టేటస్ అండ్ ఓవర్సీస్ అడ్రస్ డిక్లరేషన్ కంపల్సరీ. ఇన్సూరెన్స్ కంపెనీ వీడియో ఆర్ టెలివెరిఫికేషన్ చేస్తుంది. హయ్యర్ కవరేజ్ అయితే మెడికల్ టెస్ట్ మ్యాండేటరీ. సెలెక్టెడ్ కంట్రీస్లో ఓవర్సీస్ మెడికల్ సెంటర్స్ని అప్రూవ్ చేస్తారు. సో చెకప్స్ కోసం ఇండియాకి ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. కవరేజ్కి వరల్డ్ వైడ్ వ్యాలిడిటీ ఉంటుంది. క్లెయిమ్ అమౌంట్ ఇండియన్ రూపీస్లో నామినీ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. హై రిస్క్ నేషన్స్లో ఉంటే లైక్ వార్ జోన్స్ ఆర్ అన్స్టేబుల్ రీజన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి అప్లై చేసేటప్పుడే క్రాస్ చెక్ చేయడం మర్చిపోవద్దు. కేవైసీ, ఇన్కమ్ ప్రూఫ్స్, ఓవర్సీస్ అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ ఎంట్రీ ఎగ్జిట్ స్టాంప్స్, వీసా కాపీ, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ లాంటివి సబ్మిట్ చేసి ప్రొసీడ్ అవ్వాలి. నార్మల్లీ 5 crores వరకు చాలా కంపెనీస్ ఎన్ఆర్ఐస్కి పాలసీస్ ఆఫర్ చేస్తున్నారు. బట్ రీసెంట్లీ కొన్ని కంపెనీస్ అప్ టు 10 crores సమ్ ఇన్ష్యూర్డ్ కూడా బిగిన్ చేశారు. నామినీ అబ్రాడ్లో ఉంటే కూడా ప్రాబ్లం లేదు. ఫారిన్ కంట్రీస్లో సేమ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆర్ యూజువలీ ఎక్స్పెన్సివ్. సో ఇండియాలో తీసుకుంటే ప్రీమియం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం ఇన్కమ్ రిక్వైర్మెంట్ ఈజ్ యూజువల్లీ 10 lakhs ఇన్ ఇండియన్ కరెన్సీ. క్రిటికల్ ఇల్నెస్ యాడ్ ఆన్ రైడర్స్ని మాత్రం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ఆర్ఐస్కి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇలాంటి అప్లికేషన్స్కి ప్రాసెసింగ్ టైం కొంచెం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్లో మోస్ట్ పీపుల్కి నేను ఇప్పుడు చెప్పబోయే ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఉంటుందనే విషయం కూడా తెలియకపోవచ్చు. మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ అండ్ ప్లానింగ్ టు బై అ టర్మ్ ఇన్సూరెన్స్, దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మిస్ అవ్వకండి. ముందుగా ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దిస్ ఇస్ అ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఒక మ్యారీడ్ మ్యాన్ పాలసీ తీసుకున్నప్పుడు ఎండబ్ల్యూపీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే పాలసీ లీగల్ ట్రస్ట్లా కన్వర్ట్ అవుతుంది. మీకున్న ఏవైనా అప్పులు అంటే ఎగ్జిస్టింగ్ లోన్స్, కోర్ట్ కేసెస్, థర్డ్ పార్టీస్, బ్యాంక్స్, ఫైనాన్షియర్స్, ఇలా ఎవ్వరు కూడా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని టచ్ చేయలేరు. అది డైరెక్ట్గా వైఫ్ అండ్ చిల్డ్రన్స్కి మాత్రమే వెళ్తుంది. బిజినెస్ లోన్ ఉన్నా, లోన్స్ పెండింగ్లో ఉన్న, ఈవెన్ వర్స్ సిచ్యువేషన్లో కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ 100% సేఫ్గా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎండబ్ల్యూపీ యాక్ట్లో బెనిఫిషియరీస్ని స్టార్టింగ్లోనే ఫిక్స్ చేయాలి. లేటర్ దీన్ని చేంజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, దీన్ని యాడ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక్క అడిషనల్ ఫామ్ ఫిల్ చేస్తే చాలు. చాలామంది ఈ రూల్ గురించి తెలుసుకోకుండా మిస్ అవుతారు. బట్ స్మార్ట్ పాలసీ హోల్డర్స్ యూజ్ ఇట్ టు ప్రొటెక్ట్ దేర్ లవ్డ్ వన్స్. సో బిఫోర్ బయింగ్ ఎనీ టర్మ్ ఇన్సూరెన్స్, మేక్ ష్యూర్ యూ ఆస్క్ అబౌట్ మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. Section 45 of the Insurance Act. Let's understand this in detail. మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ట్ అయ్యి 3 years కంప్లీట్ అయ్యాక ఇన్సూరెన్స్ కంపెనీ కుంటి సాకులు చూపించి క్లెయిమ్స్ రిజెక్ట్ చేయలేవు. సెక్షన్ 45 ఈ ప్రొటెక్షన్ పాలసీ హోల్డర్స్కి ఇస్తుంది. ఈ రూల్ ప్రకారం మీ క్లెయిమ్ని ఛాలెంజ్ చేయాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర చాలా స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి. జస్ట్ డౌట్, అజంప్షన్ ఆర్ స్మాల్ మిస్టేక్స్ సరిపోవు. క్లియర్ కట్ ఫ్రాడ్ అని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే క్లెయిమ్స్ని కంటెస్ట్ చేయడానికి వీలుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫ్రాడ్ ప్రూవ్ చేయడం పాలసీ హోల్డర్ డ్యూటీ కాదు, ఇన్సూరెన్స్ కంపెనీయే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి, రిటర్న్ రీజన్స్ ఇవ్వాలి. జస్ట్ అజంప్షన్తో క్లెయిమ్ రిజెక్ట్ చేయడం ఇండియన్ లా అలో చేయదు.
అందుకే సెక్షన్ 45ని పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ లా అంటారు. ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం కాదు, జెన్యున్ కస్టమర్స్ కోసం డిజైన్ చేసిన ఫ్యాంటాస్టిక్ రూల్. ట్రెడిషనల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ టర్మ్ పాలసీస్ ఓన్లీ ఎర్నింగ్ మెంబర్స్కి మాత్రమే ఆఫర్ చేస్తూ వచ్చాయి. అండ్ కొన్ని సంవత్సరాల ముందు వరకు హౌస్ వైఫ్కి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ఛాన్సే ఉండేది కాదు. కానీ ఒక్కసారి ఇలా ఆలోచించండి, హోమ్ మేకర్స్ కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్లో చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు కదా. స్టార్టింగ్ ఫ్రమ్ మేనేజింగ్ ది హౌస్, టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్, cooking, planning expenses and supporting her husband in every possible way, housewife's contribution to the family మాటల్లో చెప్పలేం అండ్ ఇన్ మోస్ట్ కేసెస్ రీప్లేస్ కూడా చేయలేం. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడు హోమ్ మేకర్స్కి కూడా పాలసీస్ ఇస్తున్నారు. హస్బెండ్స్ ఇన్కమ్ బేస్ చేసి హోమ్ మేకర్కి టర్మ్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ జాయింట్ లైఫ్ టర్మ్ ప్లాన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వీటిలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కవర్ అవుతారు. జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. ఎర్లియర్ డేస్లో హోమ్ మేకర్స్కి కవరేజ్ లిమిట్ అప్ టు 50 lakhs మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని పాలసీస్లో 1 crore వరకు హోమ్ మేకర్ కవర్ ఆఫర్ చేస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ నో ఇన్కమ్ ప్రూఫ్ కేసెస్, స్మాల్ బిజినెస్ ఓనర్స్, ఫ్రీలాన్సర్స్, హోమ్ ట్యూటర్స్, టైలర్స్, బ్యూటీషియన్స్, గిగ్ వర్కర్స్, క్రియేటర్స్, కిరాణా ఓనర్స్, ఇలా చాలా రకాల వర్క్ ప్రొఫైల్లో ఉన్న వారికి ఫార్మల్ ఇన్కమ్ ప్రూఫ్స్ లైక్ శాలరీ స్లిప్స్ ఆర్ ఐటీ రిటర్న్స్ లాంటివి ఉండవు. ఇలాంటి వారి కోసం కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ స్పెషల్ టర్మ్ ప్లాన్స్ వితౌట్ ఫార్మల్ ఇన్కమ్ ప్రూఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఇన్కమ్ సరగేట్స్ లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, కార్ వాల్యూ దట్ యూ డ్రైవ్, క్రెడిట్ కార్డ్ యూసేజ్ ప్యాటర్న్స్, లోన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్స్ లాంటి వాటిని బేస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ అండ్ స్పెండింగ్ బిహేవియర్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తారు. సో ఓవరాల్గా మీ ఎర్నింగ్ కెపాసిటీ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ కన్విన్స్ అయితే ఫార్మల్ ఇన్కమ్ ప్రూఫ్స్ లేకుండా సర్గేట్ డాక్యుమెంట్స్తో అప్ టు 1 crore టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు, సబ్జెక్ట్ టు అండర్ రైటింగ్ అప్రూవల్. ఇన్సూరెన్స్ కంపెనీస్ కండక్ట్ చేసే మెడికల్ టెస్ట్ రిజల్ట్స్లో ఏవైనా ఫైండింగ్స్ అంటే నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ వాల్యూస్ డిటెక్ట్ అయితే వెంటనే అప్లికేషన్ రిజెక్ట్ చేయడం చాలా రేర్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మళ్ళీ ఆ టెస్ట్ని రిపీట్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ట్రై చేస్తాయి. అండ్ వీలైతే ప్రీమియం రివైజ్ చేసి పాలసీ యాక్సెప్ట్ చేసే అవకాశాలే ఎక్కువ. అన్లెస్ మేజర్ డిసీజ్ ఆర్ టూ ఎర్లీ ఏజ్లో క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ బిగిన్ అయి ఉంటే తప్ప మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెసే ఎక్కువ. ఫైనల్గా మీ పాలసీ తీసుకునే టైంలో ఒక్కటే రూల్ ఫాలో అవ్వండి, హానెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలా చేస్తే ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇన్సూరెన్స్ అంటే భయం కాదు, అవేర్నెస్ ఉండాలి. సో విత్ దిస్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, కీ పారామీటర్స్, ఇంపార్టెంట్ రైడర్స్, ప్రూవన్ స్ట్రాటజీస్, అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్, ఇలా ఈ సబ్జెక్ట్కి సంబంధించి వీలైనంత ఈజీ లాంగ్వేజ్లో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పార్ట్ 1, 2 and 3 వీడియోస్ని ప్రజెంట్ చేశాం. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్న కొన్ని లీడింగ్ ప్రోడక్ట్స్ రివ్యూతో త్వరలో ఈ సిరీస్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ వాచ్డ్ అవర్ ప్రీవియస్ వీడియోస్ ఆన్ దిస్ టాపిక్, ప్లీజ్ డోంట్ మిస్ దెమ్. Always take the opinion of an experienced insurance advisor before buying such important policies. Don't forget to subscribe, like, share and comment. We thank you for your continued support. See you with another interesting topic very soon. Signing off, me, Satish.